ఆగురి దోస్తులు, ఒక్కసారి అయితే మేము చెప్పేదైతే వినండి ఫస్ట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, థంబ్నెయిల్ చూసి మీకు ఆల్రెడీ అర్థమైపోయే ఉంటది, కానీ ఈ స్టోరీ అయితే మొత్తం డిఫరెంట్ అన్నమాట, రియల్ స్టోరీ అన్నమాట. జరిగినట్టు మీ కళ్ళ ముందుకైతే తీసుకొస్తాము, ఖచ్చితంగా మీరు చూడండి. సో మా గురించి తెలిసిన వాళ్ళు, మా చుట్టూ మా వీడియోస్ చూసే వాళ్ళకైతే ఈ వీడియో ఎవరిది, ఈ స్టోరీ ఎవరిది అనేది అయితే ఖచ్చితంగా అర్థమవుతుంది అన్నమాట. అయితే చెప్పే ముచ్చట ఏంది అని అంటే, అందరూ రియల్ స్టోరీసే చేయమని చాలా వరకు కామెంట్స్ పెట్టిర్రు. అందుకే మేమైతే రియల్ స్టోరీ చేయడానికైతే ఈ రోజైతే స్టార్ట్ చేస్తున్నాము. స్టార్టింగ్ లో మీకు నచ్చుతుందో లేదో గానీ ముందు అయితే స్టోరీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అన్నమాట. అయితే ఫస్ట్ మీకు స్టోరీ అర్థం కావాలి అని మేమైతే క్లారిటీగా వీడియో అయితే చేస్తున్నాము. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అన్ని స్టోరీస్ చూసిరు కదా, అన్ని స్టోరీస్ కంటే ఈ స్టోరీ మొత్తం డిఫరెంట్ గా ఇంట్రెస్ట్ గా ఉండబోతుంది అన్నమాట. ఇలాంటి స్టోరీస్ ఎందుకు చేస్తున్నారు మీరు అని కొంతమంది అంటారు, కొంతమంది ఏమో చెయ్యూరి అని అంటారు. ప్లీజ్ దోస్తులు, అట్లా అనుకునే వాళ్ళు అయితే మన ఛానల్ ని అయితే, మన వీడియోస్ ని అయితే చూడకండి. మన ఛానల్ ని ఇష్టపడి ఇంట్రెస్ట్ గా చూసే వాళ్ళ కోసమే అయితే మేమైతే రియల్ స్టోరీస్ అని అయితే చేస్తున్నాము. మన వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. లైక్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి దోస్తులు. అన్ని సిరీస్ ని ఎట్లా ముందుకు నడిపించారో దీది దానికంటే ఎక్కువ నడిపిస్తారని ఆశతోటి స్టార్ట్ చేస్తున్నాము. మరి లేట్ ఎందుకు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. వాడు తిన్నాడానే? తిన్నాడండి. యా, తిని కాలేజ్ కి రెడీ అవుతుండు. మీరైతే తినేయండి. ఇడ్లీలు ఈరోజు మెత్తగా వచ్చినాయి, మంచిగున్నాయే టేస్ట్. సాంబార్ కూడా చేసినావు కదా ఇళ్ళకు. మరి మంచిగుంటేనే కదా మన కొడుకు మెచ్చేది, తినేది. లేకపోతే వాడు అస్సలకే ముట్టడు పట్టడు. వాని గురించి అన్నా మంచిగా చెయ్యాలని చేసిన. సరే ఆ కొత్త పేర్లు పెట్టద్దని మా పేర్లు అయితే పాత పేర్లే పెట్టుకుంటున్నాము. అంటే కొన్ని పేర్లు అయితే చేంజ్ చేస్తాము. ఇక నా పేరు అయితే రాజు దోస్తులు, నా భార్య లత అన్నమాట. నాకు ఒకటే కొడుకు. నేనైతే ఒక ఆఫీస్ లో మేనేజర్ గా అయితే వర్క్ చేస్తున్నా అన్నమాట. చూడండి ఇక. అమ్మా, నేను కాలేజ్ కి పోయొస్తా. డాడీ ఎగ్జామ్ ఫీ కట్టుమని చెప్తున్నారు. నెక్స్ట్ మంత్ నుండి ఎగ్జామ్స్ కదా, కడితేనే హాల్ టికెట్స్ అనేటివి మనకి ఇస్తారంట. కట్టేసే డాడీ. సరే నాని, కడతా. ఇప్పుడు శాలరీ వచ్చినాక వచ్చి కడతా. ఇప్పుడే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఆయే నువ్వు. ఆగుతలేరా ఆ సారు? నాకు తెలిసినాయనే నేనాయే, నేను మాట్లాడుతుని. ఏమో డాడీ, అస్సలు ఆగుతలేడు. కట్టుమని చెప్పుర్రి, చెప్తేనే అది కడితేనే హాల్ టికెట్ ఇస్తామని అంటున్నారు. అవునా? సరే కడదాం. సరే డాడీ, మరి నేను వెళ్ళొస్తా. సరే కొంచెం బస్సు ఎక్కేటప్పుడు వెళ్ళేటప్పుడు జాగ్రత్త, సరేనా? సరే అమ్మా, వెళ్ళొస్తానే. సరే నాని, పోయిరా. చూస్తుండగానే వింది 10th అయిపోయే, కాలేజు వట్టే. కొడుకు తొందర విరిగిపోతుండే. మరి మీరు ముసలోడు అయితలేదా? మీరు ముసలోడు అయిన కొద్ది కొడుకు పడుసోడు పెరుగుతాడు. నేనేడ ముసలోడినైనా? నాకేమైనా తెల్లెంటకలు వచ్చినాయి అయ్యింది? వయసు పడతలేదా? నీకైనా నాకైనా వయసు పడుతుంది. సరేలే, నేను వెళ్తద్దా. అద్దద్దు, ఈరోజు తొందరనే వస్తా. నాకాడ ఏం పని ఉంటది. సరే. అన్ని చూసుకొని అందరికి వర్క్స్ చెప్పేసి కాసేపు ఉండేసి వస్తా. సరే అండి. ఈ ఇంట్లకు ఎవరచ్చిర్రే కిరాయికి? ఏమోనండి, ఎవరచ్చిర్రో ఏమో. వాళ్ళు నిన్నర్సుంది సామాన్ చదురుట్లా బిజీ ఉన్నారు. ఎవరమ్మా మీరు? ఏ ఊరు నుండి వచ్చిర్రు? ఏమనయ్యా, మాది ఎలుగటూరు. మరి అక్కడ నుండి ఇక్కడికి ఎందుకు వచ్చిర్రు? కిరాయి ఉంటుర్రా? అవునయ్యా, కిరాయి ఉండటానికే వచ్చినం. మీకు సొంత ఇల్లు లేదా అమ్మా? సొంత ఇల్లు లేదవ్వా, అక్కడ కూడా కిరాయే ఉన్నాం. ఇక వాళ్ళు మాకు కిరాయి ఇచ్చినోళ్ళు వాళ్ళు సిటీలా ఉండే, ఇక ఇప్పుడు పల్లెటూరుకు అత్తుర్రట, రిటైర్మెంట్ అయ్యర్రట, ఇల్లు ఖాళీ ఏమనని అన్నారు. ఇక ఆ ఊర్లా ఉండబుద్ధి కాక ఈ మాన పక్కూరికే వచ్చినం. అవునా? మరి ఎందరు పిల్లలు నీకు? మీ ఆయన ఏం పని చేస్తాడు?
ఆయన చనిపోయిండు. అయ్యో ఒక కొడుకు ఒక బిడ్డ గాని కొడుకు లవ్ మ్యారేజ్ చేసుకొని ఆయనతో కొడుకు భార్యతోటే ఉంటుండు. మమ్మల్ని పట్టించుకోడు, మా దగ్గరికి రాడు. 3 సంవత్సరాలు అయితాంది ఆయన పెళ్ళయి. 3 సంవత్సరాల నుండి నా కొడుకు ముఖం నాకు తెలియదు, నా ముఖం నా కొడుకు తెలియదు. అవునా? అయ్యో మరి మీ బిడ్డకు పెళ్ళయిందా? కాలేదయ్యా, ఇప్పుడే అయ్యా చేద్దామన్నా కూడా మా దగ్గర పైసలు లేవు. ఏదో పనికి పోయి బతుకుతాం. పొలం పనులకు, ఆ పనులకు, ఈ పనులకు పోయి బతుకుతాం. అవునా? సరేలే, మంచిగా నాకైతే తోడు ఉంటారు. మంచిగా వచ్చిర్రు పక్కకి. మీరేం చేస్తారవ్వా? నీకెందరు కొడుకులు బిడ్డలు? నాకొకడే కొడుకు. మొన్ననే 10వ తరగతి అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్. ఇక మా ఆయన మేనేజరు. ఆహా, నువ్వేం చేస్తావవ్వా? ఏం చెయ్యా, ఇంట్లోనే ఉంటా. ఆహా, సరేలే లత, ఇంకేంది మంచిగా సోపది వచ్చిర్రు కదా పక్కకే. వాళ్ళు వచ్చినా రాకున్నా మీ గ్యాంగ్ పెద్దదే ఉంది కానీ సరే మరి నేను పోయేస్తా. అండి చెట్టు కింద ఉంది, కొంచెం అలా ఏదన్నా బట్టి దూడ్చి కూర్చోండి, ఏమన్నా పడతాయి. సరే బాయ్. సరే. చూడముచ్చటగా మంచిగున్నారవ్వా. అవునా? ఇది లవ్ మ్యారేజా ఏంది? ఏ కాదు, లవ్ మ్యారేజ్ కాదు, పెద్దలు కుదిర్చిన సంబంధమే. ఆహా, ఆ బిడ్డను పరిచయం చేస్తావు. రాణి, ఓ రాణి, అమ్మా. గీ అక్కను పరిచయం చేసుకోరా. హాయ్ అక్క. హాయ్ రా. ఎంత చదువుకున్నావు నువ్వు? నేను అక్క 10th అయిపోయినాక చదువు బంద్ చేసిన. ఇప్పుడు చదువు బంద్ చేసి 5 సంవత్సరాలు అవుతుంది. అయ్యో, ఎందుకురా మరి గట్లా బంద్ చేసినావు? మంచిగా చదువుకుంటే అయిపోవు కదా. మీకు ప్రైవేట్ గా వెళ్ళకున్నా కూడా గవర్నమెంట్ ఉన్నాయి కదా. ఉన్నాయి గాని ఇక మాకు చదువుకునే అంత స్తోమత లేదక్క. అమ్మతోటి పనులన్నీ నేర్చుకొని పనికే పోతున్నా. అచ్చో, అట్టిగని జీవితాన్ని వేస్ట్ చేసుకున్నావా? 10వ తరగతులనే వాళ్ళ అయ్యా చనిపోయిండు. చనిపోయినాక ఇక అదే దిగులుతోటి ఆమె అంతా చదవక ఫెయిల్ అయింది 10వ తరగతిలా. ఇక మళ్ళా నేను చదివిపియలేదు, ఆమె అంత శ్రద్ధ పెట్టలేదు. ఓహో, సరే సరేలే. తిన్నారా మరి? ఇంకా లేదక్క, తినాలి. తినుపోర్రి. సరేనవ్వా, కొన్ని సామాన్ చదివేటివి ఉన్నాయి. ఇక తర్వాత నీతోటి మాట్లాడతాం తీ. సరే. అమ్మయ్య, ఎన్ని రోజుల నుండో ఈ ఇల్లు ఖాళీగా ఉంటుంది అని అనుకున్నాం. ఇప్పటికి వాడు ఓలకు కిరాయి ఇచ్చిండు. నాకైతే ఇంత అలిగిరి బిలికిరి ఉంటది. మంచిగా చిర్రు. అరే బంటి, రారా, టైం అవుతుంది. నీ గింతసేపు ఏం చేసినావురా? నేను ఎప్పుడో రెడీ అయ్యి కూసున్నా. అరే నాకేం తెలుసురా నువ్వు రెడీ అయి కూర్చున్నావని. మరి నువ్వు మా ఇంటికి వస్తేంది? ఇక మళ్ళీ అటచ్చిడు తిరగల్లా. చీను, మా బంటేమన్నా చదువుతాండా? చదువుతలేనే అమ్మా, ఆడుకోవడానికి పోతున్నా. అయ్యో గట్ల కాదురా, మరి ఒక్క బుక్ ఇంటికి పట్టుకత్తలేవు. ఆగో శ్రీనియుడు బుక్ పట్టుకొని వచ్చిండు, ఇంటికాడ చదువుకుంటుండు కావచ్చు. పరీక్షలు ఉన్నాయి వచ్చే నెల అనబడితివి, మరి బుక్కులు లేవేం లేవు. అరే ఆన్నే మాకు క్లాసులో మంచిగా చదువుపిత్తుర్రే. ఇక మళ్ళా ఈ బుక్కులు అటు మోసుడు ఇటు మోసుడు ఏందని నేను తెచ్చుకుంటలేను. అరే గాని జరా చదువు. సుండు బుద్ధులు బాగున్నాయి గాని చదువు అయితే అత్తలేదు. చదువుతాడా ఆంటీ మంచిగానే? అదే బిడ్డ, ఎన్ని మార్కులు వస్తాయో చూస్తా. మంచి మార్కులు రాపోతే ఇక ఓ బర్రెను కొనిత్తా, బర్రెను చూసుకుంటా ఉంటాడు. ఇగో రామాదేవి, నువ్వు ఒర్రకు, నేను సూపర్ చదువుతా గాని. సరే పో అమ్మా, పోతున్నా. అరే బిడ్డ, ఆ కొడుకు ఇంట్లుంటే సందడి. ఇక కాలేజీకి పోతే సప్పుడు ఉండదు, సరి ఉండదు. ఏమైందిరా వారి? ఇయ్యల్లా బడికి పోతావా పోవా? బడికి కాదే పోసావా, కాలేజీకి పోతావా అని అనాలే. ఏ బడికో కాలేజో నాకేమెరక గాని ఇంకా నీ చదువుడు ఒడతలేదు దంగుతలేదారా? అందరు పోయి బస్తాల్లో వండవచ్చు, నువ్వేమో ఇంట్లోనే వండబడుతుంది. పోతాడు తీయే, ఆయనకి తెలియదా టైము. అయ్యకు దగ్గ కొడుకున్నాడు, కొడుకు దగ్గ అయ్యి ఉన్నాడు. ఏమున్నా ఈ పోరన్ని వెనకేసుకొని వస్తానవు. మరి చదువుతాండా వీడు, లేకపోతే అందరికి లైన్లు కొట్టబోతాండో నాకు అర్థమైతలేదు. నా కర్రె ముఖానికి ఇక అందరూ నన్నే చూసి నీతోటత్తా అని అంటారు కావచ్చు. రే ఉంటేంద్రా, ముఖంలో కాలున్నది. అదే బాపు తెల్లానే ఉన్నాడు, నువ్వు తెల్లానే ఉంటివి, మరి నేనెందుకు కర్రెగా పుట్టినా?
మీ అమ్మకు అల్లనేరవన్లంటే బాగా ఇష్టం ఉండే నువ్వు కడుపుతోటి ఉన్నప్పుడు బాగా తినబుద్ధి అయిందిరా ఇక నేను తెచ్చిపెట్టుడు అది తినుడు అందుకే జీడిత్తు లెక్క పుట్టినవు కడుపు ఎత్తిపోయిందానే నేను పుట్టినాక తినకపోదువా అందరూ కర్రోడా కర్రోడా అని అంటారు ఎవర్రవాడా అనేటోడు అన్నోన్ని నాలుగుతుకు ఆడంత ఎర్రగా బుర్రగా ఉన్నాడా ఏమో మరిగా నీకే తెలియాలి కథ రారా పో పో మళ్ళా బస్సు పోతే ఇంటికన్నేమంటావా బడి దొంగవైతాన్నావు బాగా అరే కాలేజ్ అనలేవే 10వ తరగతి అయిపోయి సంవత్సరం అయితాంది దగ్గర నువ్వు ఇంకా బడి బడి అంటావు ముసలతో ఏడుదురు కట్టమే ఉన్నది ఇంకా చూసినావా నేను ముసల్దా అన్నట మనకేమో ఐస్ మీద ఉన్నప్పుడు పిల్లలు కాకపాయే కోటి మొక్కులు మొక్కంగా కోటి కొబ్బరికాయలు కొట్టంగా ఈ జీడిత్తోడు పుట్టే అయ్యో నీ కొడుకు నువ్వే జీడిత్తు మొకపోడు అని అనబడితివేమే ఆ దేవుడు ఇచ్చినప్పుడు ఆయే అప్పటికి మన వయసు ఆయే వాడు పెరిగే వరకు ముసలోళ్ళంగా ఆవడితిమి అయితవా తీయే పాత పిల్లలు లేకుండా ఉన్నోళ్ళు కూడా ఉన్నారు అంతే తియ్యి నడువు పొలం కాడికి నడువు రావల్లా నేను నువ్వచ్చేం చేస్తావు పత్తి చెట్లు కలుద్దామనంటివి సప్పుడు ఎత్తలేపోతివి ఇంకో వారం గానే ఇప్పుడే కలిసే టైం ఏం కాలేదు అయితవాయ్ గాని ఆ పక్కనున్న చేన్ల ఏమన్నా కూరగాయలు ఉంటే సాటుకు పట్టుకరాలేవు ఇంట్లో ఏం కూరగాయలు లేవు చూస్తే కొట్టరాయే నిన్ను కొడతారతి నేనైతే రోజు అందుకద్దును నేను మొగోన్నై పుట్టినా అయిపోవు నువ్వు ఆడిదానిపై పుట్టినా అయిపోవు మారుతూ అక్కర మారైతివి అరే తియ్యి నేను పొలం కాడికి పోతాన్నా ఇక అటు ఇటు తిరగాకు నాకు తిరగకుంటే ఒక కాడ కూసుంటే మనసున పడుతుందా మళ్ళా అటు ఇటు తిరగక అని చెప్తాడేం రో సరే తి అత్తా రోడ్డు పొంటవై రోడ్డు పొంటరా ఆళ్ళిళ్ళల్లా ఇల్లిళ్ళల్లా తొంగి చూసేవు నాకు గసొంటి బుద్ధులు లేవు తీయే రామ్ అవుతుంది మళ్ళా నేను గట్ల చెయ్యత్తి నా కొడుకైనా నా మూగడైనా నాకు పిత్తులు పోసుకోవాలి మళ్ళా అట్లా భయంలో ఉంచుకున్నా నర్సుబాయ్ ఓ నర్సుబాయ్ ఏమైనా పని తీర్తలేదా బువ్వ తింటివా లేదా ఇంకా ఓ దీనికి బాగా హిందీ వచ్చినట్టు నటించుతాంది కదా ఏరే అత్తగాని నువ్వైతే మా ఇంటి మొకై రావేమే తిన్ననే తినుడు పాడగాను ఇక ఏం చేయాలి పొద్దు పోతలేదు మనసున పడతలేదు ఎవరన్నా పనికి వెళ్తారో పోదామనంటే ఎవ్వతి వెళ్తలేదేమే మీ చేనులే పని లేదా అని ఏం చేయమంటావు ఈసారి మొత్తం వరేసే ఏం పని ఉంటది ఇక కలిసినప్పుడు వరేసినప్పుడేనా పోసక్క పత్తి పెట్టింది అది పెట్టింది ఇది పెట్టింది పనికే రమ్మంటలేదు కదా అసక ఒక 100 ఇయ్యవా నువ్వు వస్తావని నేను దాచిపెట్టుకుని ఉన్నారా అక్క ఒక 100 గుండెగంత గుంజుకపోతాంది అబ్బా నాకు పనికి ఎవరు వెళ్తలేరు పైసలు ఎడ కనబడతలేవు మళ్ళా పనికి పోయినప్పుడు ఇత్తగాని ఓ మొన్న 100 అని 300 ఇచ్చిన కాదురా ఆ 300 వరకు దేపోతివి 100 అని రాబడితివి బావింట్లోనే ఉన్నాడు తిడతారా మల్లక్కనైతే పీసినార్ది పిల్లికి పిడిసేయది అవు నువ్వు అందరికి పుణ్యాత్మునివి ఊరంతా పంచుకుంటూ వస్తున్నావు కావచ్చు అన్ని నేనే లేక తిరుగుతున్నానంటే నన్ను అనబడితిరి వారి కూసోమ్మంటే గోడెక్కి కూర్చున్నవేమ్రా ముడ్డి కింద వందదా ఏంది నీది ఆ ముడ్డి మీదనే వందుతుంది కింద వందది ఈ మొందారందేంపా ఆడోళ్ళ ముచ్చట్లు గమ్మతుంటాయి మా ఇంటి పక్కకు కొత్తోళ్ళు వచ్చిరు కాదు కిరాయికి వాళ్ళు ఏమో ఇద్దరు అవ్వ బిడ్డలట ఆమెకు భర్త లేడట ఒక కొడుకైతే ఎవరినో లేపుకొని వేయండట దాంతోటే ఉంటాడట వీళ్ళని చూడడట ఇక మా ఇంటి పక్కకు వచ్చిర్రు అమ్మయ్య నాకింత అలిగిరి బిడిగిరి ఇంకేంది పోయి మరి కత్తవో రావు నువ్వు రాను నేనెందుకు రాను మీరు అటు రావాలి నేను ఇటు రావాలి అని ఏ రాకపోతే ఏం చేస్తాం గాని ఏం కూర అండినవే ఇడ్లీలు చేసినా సాంబార్ చేసినా అదే సాంబార్ మధ్యానికి ఒక్క రోజన్నా ఇడ్లీ లేకపోతే విలతక్క అత్తే ఏనారా పోడా నువ్వు మా ఇంటి మొక్కై రానే రావాయే అత్త అత్త రారా ఇంకింత పిండుంది వేసిత్తా సరే అక్క తిన్నారే అదా నీ గురించే ఎదురు చూస్తారు నువ్వు పెడతావని బువ్వా ఏడరా మిద్దల మీద కూర్చొని మంచిగానే మాట్లాడతావు
అబ్బో నువ్వు పీసినారు దానివే. ఏంద్రో నన్ను పీసినారు దాని అంటాను. పీసినారు మోకపోడా, మొద్దు మోకపోడా. దాంతో ఏమవుతావు అని గురించి నీకు తెలియదా? పోసక్క ఏటన్నా పనికి వెళ్తావంటే పనికే వెళ్తలేవు. పత్తి కలిస్తేనే పత్తి కలిసినప్పుడు మీ అందరినీ మా వెళ్తా. నువ్వు పిలిచిన వరకు ఇల్లు చూసిన వరకు పొద్దున 9కి అంగిపిస్తే సాయంత్రం 5:30 దాకా లేవనియవాట. వాళ్ళరా నీతోట అన్నోళ్ళు అలా పేరోసారి చెప్పు. పోడా సపడే కనవర్ముయ్. పోరానికి బాగున్నదే నాతోటి తిట్లు తినాలని. పోయిందా మీ రాయవాళ్ళు? పోయిండు చేన్లకు వేయండు. నా కొడుకు కాలేజీకి వాయే. నీ కొడుకు లెక్క ఉండడు, నీ మనవన్ లెక్క ఉంటాడు. పోసావా చూడేమని మాటలు చూడే గా కట్టేది పెట్టేడుంది. పోడా అది కొద్దిదేనాయే, దాంతో నువ్వెందుకు పెట్టుకుంటావురా? బాగురా ఎంత మాట అంటివి. అబ్బో పెద్దదే కట్టబట్టుకొచ్చింది. పిర్రలు వాయ పంపుతావు. అబ్బో నేను ఆగా. అవురా నువ్వు బాగు. పోరనుకున్న వారెత్తే చూసినావే. పోసక్క అనుకోని తీయలేవు. నువ్వు గైన మాట పట్టించుకుంటావా? మరిగా నా కొడుకును పట్టుకొని నమ్మను లెక్కుంటాడు అని అంటే ఏం రీతి పాడైంది, ఏం పద్ధతి పాడైందే వాంది. తాగుబోతు పాడుకోవు. ఆడు తాగుతాడు ఒరతాడు అని నీకు తెలిసేనాయే. గాని మాటలు నువ్వు ఎట్లా పట్టుకుంటావు? అట్టేకూడదు బందవత్తు తెచ్చినావు కదా. మా నరసన్నాడు గోడ మీద పెట్టి నద్దీసినవా? ఆరిగా కూసో నీ కోపం పాడగా, నీ కోపం బాగున్నదేమే. అరిగా ఊళ్ళో పోసావు అంటే గరం గరం మసాలా. నిజమే పోసక్క. ఇలా మధ్యాహ్నం తిరుపతి తోటి కొద్ది జోక అండి. ఫుల్ జోక్స్ తెలుసా? పోషవకును తిరుపతికి కొద్ది లొల్లి కాదు. అవునా? అదేమో కొజ్జదాయే, వీడేమో పీసోడాయే. వాళ్ళిద్దరూ మంచిగానే తలిగించుకున్నారు. అవునండి, బయట మస్తు చల్లగా వస్తుంది కదా. ఇక్కడ మంచం వేసుకొని పడుకుందామా? ఇక్కడ అయ్యాం. ఇక్కడ ఎట్లా వంటవే పిచ్చిదానా? నాకు నీ పక్కకు వండుకోపోతేనేమో నిద్ర పట్టదాయే. వాడు ఏం చేస్తాడు? అన్నం తిన్నాడా? తిన్నాడు. అన్నం తిన్నారా అక్క? తిన్నాం రా. మీరు తిన్నారా? ఏం చేస్తాంది అమ్మ? ఏం లేదక్క, ఊరికేనే కూర్చున్నాం. ఇది లేదారా? చిన్న టీవీ ఉందక్క, కానీ కనెక్షన్ తీసుకోలేము. ఇక్కడ ఎవరు పెడతారో తెలియదు కదా డిష్. తెలియదా? అయితే డిష్ పెట్టేటోయినను నేను రమ్మని మీకు పెట్టిపిస్తలే. రేపు పొద్దున ఫోన్ చేసి చెప్తా. సరే అన్నయ్య చెప్పండి. చెప్తా. కూర్చోపోయినవరా? లేదక్క, ఇక పడుకుంటాం. అయితే బయట మాటలు వినిపిస్తున్నాయని ఇటు చూసిన డోర్ పెడదామని వచ్చినక్క. మేంది డాడీ ఇంకా పడుకోవస్తలేదా? అంటాం నాని, నువ్వైతే పండుకోపో. సరే. ఈ అబ్బాయి అక్క? అవునరా మా అబ్బాయి. వీళ్ళెవరు డాడీ? అని మన ఇంటి పక్కకు కొత్తగా వచ్చిర్రు. ఈమె పేరు రాణి. నీకు అక్కయ్య అయితది. అక్కయ్య అని పిలువు, సరేనా? సరే అమ్మా. ఏ క్లాస్ తమ్ముడు నువ్వు? క్లాస్ కాదు, ఇప్పుడే ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓహో, నాకన్నా బానే సంవత్సరాలు చిన్న నువ్వు. పడుకోపోనాని, నేను వస్తా. సరే అమ్మా. మేం కూడా పడుకుంటాం రా. బాయ్ మరి, గుడ్ నైట్. ఏదన్నా లేకపోతే అడగండి, సరేనా? మొహమాటం పడకండి. సరే అక్క, మీరు చూస్తే మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ అంతగానం ఎవ్వరంతా ఫ్రీగా మాట్లాడేటట్టు లేరు. అయ్యో, అందరు ఫ్రీగానే ఉంటారా? అందరు మంచిగానే మాట్లాడతారు. మీరు వచ్చింది నిన్ననేనాయే. అందరూ పరిచయం అయితే అందరు సూపర్ మాట్లాడతారు. సరే అక్క. సరేరా. పిల్లని చూస్తే ఆ మైకురాలు లెక్కనే ఉంది కదనే. పాపం ఎవ్వరూ లేరట. మొగ దిక్కులేని ఆడోళ్ళ జీవితం నిజంగా వేస్టే. ఈ పిల్లకు పెళ్లి చేద్దామంటేనేమో వాళ్ళ దగ్గర పైసలు లేవట. ఎన్నో కొన్ని పైసలు లేకపోతే ఎట్లా పెళ్లి అవుతుందా? అదే కానీ మనమైతే పండుకుందాం. సరే పదండి. నువ్వు బిడ్డ డోర్ పెట్టి రమ్మంటే బయట అక్కును అన్నయ్య కూర్చున్నారమ్మా. వాళ్ళతోటే మాట్లాడినా. అవునా? మంచిగా మాట్లాడిర్రా? మంచిగానే మాట్లాడిరమ్మా. చూస్తే మంచి వాళ్ళ లెక్కనే ఉన్నారు. అవునరా, మనం మంచిగా మాట్లాడితే వాళ్ళు మంచిగా మాట్లాడతారు. దా పండుకుందాం. సరే అమ్మా. పడుకోరా నాని. సరే అమ్మా. ఆ బాధలు మా కష్టాలు ఎప్పుడు తీరుతాయో ఏమో. ఆ ఊరు నుండి ఈ ఊరికి, ఈ ఊరు నుండి ఆ ఊరికి, ఇట్లా మా ముళ్ళెలు మూటలు మార్చుడే అవుతుంది. మా బతుకుకు ఎప్పుడు మంచి రోజులు వస్తాయో ఏమో. అమ్మను ఈ పరిస్థితిలో చూస్తే బాధ అనిపిస్తాంది. ఎక్కలేందే బుక్క నడవది అనన్నట్టు పని చేస్తేనే మా బతుకులు, లేకపోతే మా బతుకులు ఘోరం.
ఏమైందే పోషు ఇంకా నిద్ర వస్తలేదా ఏం టీవీ చూస్తానవుదా నీకు నిద్ర వస్తే నువ్వు వండలేవు ఇంకా పిల్లగాడు వండలేదు. ఆడు వండకపోతే ఏందే వాడే వంటడుద్దా ఓ అమ్మా ఆ ఏంద్రా ఈ అవ్వను నా దగ్గర వా పందు రాయే లేకపోతే నేనన్నా ఈడ వంట. నాకు రాత్రి ఏదో సప్పుడయి భయం భయం అయితాందే. మీరిద్దరు మంచిగా ఒక్క రూమ్ లో వండబడితిరి, డోర్ పెట్టుకోబడితిరి, నేను ఒక్కోని భయపడతానా. ఏం భయం కొడుక పెద్ద పెరిగినావు ఇంకా భయం అవుతుందా అండుపోరా నీ రూమ్ లో నువ్వు. అరే నీ అవ్వనే నిన్నే వంటనే నాకు రాత్రి గజ్జల సప్పుడు అయితాంది. ఏం గజ్జల సప్పుడు ఏం కథ అయితాంది నీకు? దా పంటె వందూరా. అరే గాడు మన మధ్యలో ఎందుకే నువ్వు ఒయ్యాడ వండుకోలేవు. ఓ నాకీ బెడ్ల తప్ప ఏడ నిద్ర పట్టది. బా నేను ఇయ్యాల ఇన్నే వంట అసలే నాకు భయం భయం అయితాంది. ఆరా నిన్నెవలెత్తుకపోతారు ఎవ్వలెత్తుకపోరు. దా అయ్య కొడుకులు వండుర్రి మీద నేను కింద వంట. సరేనే అవ్వా దీని పక్కల వండంది నాకు నిద్ర పట్టది. ఏమో పోరడచ్చి అలా గీడ వండే అన్నాడు కదా పోరడు. హే ఓ పోషు లేవ్వే ఆడు అన్నాడు. అంటే ఏంది సప్పుడేక వండుపో లేత్తడు. ఏ రాయే గర్ రూమ్ లకు పోదాం. అయ్యో పూర్తిగా నిద్ర వేండా లేడా నీకు ఆగుతలేదా ఆతృత? పొయ్యి వండుపో. ఏమో పొలగాడు గాడిది గాడిది పెరిగిండు నీదో కథ. ఏ నాకు నిద్ర పడతలేదే. అండు సప్పుడే కిడ కింద. ఆడు నిద్ర గలవరిస్తాండా లేకపోతే ఒరుతాండా? లేవు వండుపో మీద మెంటలోడా. పోరడెందుకు అన్నట్టు ఇయ్యాలిడా. ఏ పోషు ఏందేనానా సందలుతానవు తాపుకోసారి పండు. అబ్బో ఈడు వండనట్టే ఉన్నాడు. షి ఏమండి ఒక 4 రోజులు నేను అమ్మోళ్ళింటికి పోతా. ఇప్పుడు ఎటు పంపియా? నాకు నువ్వు లేకపోతే మనసున పడుతుందా చెప్పు? వానికి కాలేజు టైం ఇప్పుడు, మళ్ళా ఎగ్జామ్స్ ఉన్నాయి నెక్స్ట్ మంత్ నుండి. ఈ ఎగ్జామ్స్ అయిపోయేదాకా ఎటు పోయేది లేదు, అర్థమైందా? ఎగ్జామ్స్ అయిపోయినాక వాడు నువ్విద్దరు కలిసి పోదురు 4 రోజులు ఉందురు తీయు. అంతేనా? మరి నిన్ను వదిలిపెట్టి నేను ఉంటానా చెప్పు? ఒక్క నిమిషం కాదు, ఒక్క రోజు కూడా ఉండా. అప్పుడెట్లా పోతా? నేను కూడా అటే వస్తా. సరేలే అమ్మ ఊకే ఫోన్ చేసి అంటుంది రా బిడ్డ అని. మీ అమ్మని టచ్చి చూసి పొమ్మను. నేను నిన్ను పంపియను లత. నువ్వు నా దగ్గర లేకపోతే నాకు మెంటల్ ఎత్తది. సరేలేండి ఫీజట కట్టిరండి. వాడు ఊకే గులుగుతుండు. కట్టేస్తా పైసలు బొచ్చడు ఉండే గాని మొన్న 2 ఎకరాలు కొన్నాం కదా. ఇక ఇప్పుడు రేపు పోయి సార్ తోటి మాట్లాడి కట్టేస్తలే. సరే మళ్ళా మార్నింగ్ ఆఫీస్ కోవాలి, పడుకో. సరే అండి. ఏమండి మీరు జీవితాంతం నాతోటి ఎప్పటికీ ఇట్లనే ఉంటారు కదా? పిచ్చిదానా, ఇట్లుండకపోతే ఎట్లుంటనే? ఐ లవ్ యూ అండి. ఐ లవ్ యూ సో మచ్ బంగారం. పడుకో. యా ఇక్కడికి మీకు అర్థమైందా? యా దోస్తులు ఇట్లనే కొన్ని రోజులు గడిచిపోతుంది అన్నమాట. కొన్ని రోజులు అంటే ఓ 10 రోజులు వేసుకోర్రి. ఇక లత ఉన్ను ఆ రాణి అయితే బాగా క్లోజ్ అవుతారు. మీకు చూపిస్తా చూడండి. అక్క లతక్క ఏం చేస్తున్నావు? అక్క బయటకే వెళ్తలేదు. ఏమైంది బావా? అక్క లేదా? బయట నుండి పిలుచుకుంటా వస్తున్నా, అక్క సప్పుడు చేస్తలేదు. ఏం లేదు, ఇప్పుడే నేను అన్నం తిన్నా ప్లేట్ పట్టుకొని ఇంటెనకాలకు పోయింది. ఎందుకు రాని ఏమన్నా పనా? ఏం పని లేదు బావా, అమ్మ పనికి వేయింది, ఒక్కదాన్నే ఉన్నా. ఇక టైం పాస్ అయితలేదు, అందుకే అక్క దగ్గర పిలుస్తున్నా. ఇక నేను పోయినాక అక్కకి ఏం పని? అక్క నువ్వు కలిసి ముచ్చట వెడుదూరు తీయు. పోయిందా శ్రీను కాలేజ్ కి? పోయిండు. ఇక రోజు పోవాలే కదా, ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. ఎగ్జామ్స్ ముందు కాలేజ్ కి తప్పియద్దు. అవును బావా. ఆ రాణి ఏమైందిరా? ఏం లేదక్క, బోర్ కొడుతుందని పిలుస్తున్నా. సరే మరి నేను వెళ్ళొస్తా. అన్నం తిను, మధ్యాహ్నం కాసేపు పడుకో. సరే అండి. ఏం నిద్ర పడుతుంది? ఆడేడ కూర్చుండి ముచ్చట్లు పెట్టేసరికి మీరస్తుర్రు, కొడుకు వస్తుండు. సరే మరి నేను వెళ్తున్నా, బాయ్. సరే అండి. తిన్నావా అక్క నువ్వు? తిన్నరా? యా మీ బావ తినేదాకా నన్ను వదిలి పెట్టడు. దా కూర్చో. ఓ నిజంగా అదృష్టమంత్రాలు అక్క. బంగారం మొసంటి భర్త దొరికిండు, ఆ మంచి కొడుకు పుట్టిండు నీకు. నిన్ను మంచిగా అర్థం చేసుకుంటారు. నువ్వంటే ఇద్దరికి మస్తు ప్రాణం. అవునరా, నేనంటే ఇద్దరికి పిచ్చియే. అమ్మా
కానీ ఒక్కరోజు నన్ను ఒక్క మాట అనడు, ఈయన కూడా నన్ను ఒక్క మాట కూడా అనడు. అంటే మీది లవ్ మ్యారేజ్ అక్క? ఏ లేదురా, అరేంజ్ మ్యారేజే. అవునా, మంచిగా ఇద్దరు జోడి సూపర్ కలిసింది. అవునారా, థ్యాంక్ యూ. ఈ బావ ఎందులో చేస్తాడక్క? ఎంత శాలరీ వస్తది? బావకారా, బావకు ఫుల్ శాలరీ వస్తది. ఇప్పుడు కాదు అప్పుడు కాదు, ఆయన బాగా రోజుల నుండి చేస్తుండు కదా, అట్లా మేనేజరు అయిపోయిండు ఆఫీస్ లో. ఇక ఆయనకు బాగానే శాలరీ ఉంటది. బాగా అంటే ఎంత ఉంటదక్క? ఓ 50,000 దాకా వస్తదా? 80,000 దాకా వస్తదిరా. అమ్మో, బాగానే. సీనియారిటీ బట్టి మళ్ళీ ఇంకా పెరుగుతది. అవునా? అవునరా. ఇక నాకైతే మస్తు గోల్డ్ చేపించిండు. నా కొడుకు కూడా మస్తు ఎకరాలు కొన్నామిగా. మాకైతే ఇప్పుడు ఏ రంది లేకుండా మంచిగా బతుకుతున్నాం. అంటే వీళ్ళ నాన్న సంపాదించింది 3 ఎకరాలు ఏమో ఉండే, మళ్ళా మేము ఒకసారి 2 కొన్నాం, ఒకసారి 1 కొన్నాం, 3 ఎకరాలు కొన్నాం. అవునా అక్క? అవునరా. ఇక మాకు పైసకు గాని దేనికి గాని ఏ లోటు లేదు గాని ఇంకొకరు ఊడితే మంచిగుండు అని అనిపిస్తది. ఎప్పుడన్నా ఆడపిల్ల ఉంటే అయిపోవు కదా అని అనిపిస్తది. ఆయనకు బాగా కోరిక, ఆడపిల్లలంటే బాగా ఇష్టం. కానీ దేవుడేమో మాకు ఇయ్యకపాయే. ఏం చేద్దామక్క? మరి ఆ దేవుడు కావాలనుకున్నది ఇస్తాడా? ఇయ్యడు కదా. మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళవా అక్క? మరి నువ్వు వెళ్తారా? ఇప్పుడు వెళ్ళనిస్తలేడు. శ్రీనుకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఏ ఎగ్జామ్స్ అయిపోయినాక 4-5 డేస్ వెళ్ళొద్దామని. ఆహా. అయ్యో అక్క, నేను డోర్ పెట్టి రాలేదు, పిలుచుకుంటా ఇంట్లోకే వచ్చేసిన. నువ్వు బయటకు రా అక్క, నేను డోర్ పెడతా. గట్లనే కుక్కలు గిట్లేమన్నా పోతాయి. సరేరా? మో, ఈ అక్క బాగా అదృష్టమంత్రాలు నిజంగా. అవన్ చూస్తే ఎంత హ్యాండ్సమ్ ఉంటాడు. అసలు గంతెత్తు కొడుకు లెక్క ఉంటాడా? అస్సలకే ఉండడు. అంతా సంపాదిస్తుండ అంటే ఎంత గ్రేటు. అవన్ చూస్తే అనిపిస్తది నాకు ఇట్లాంటి భర్త దొరికితే మంచిగుండు అని. కానీ ఆ అదృష్టం నాకు లేదు. నేనేమో పేదింటి పిల్లనాయే. అంత శాలరీ వస్తదట. అమ్మో. చెప్పు. వస్తా. రేపు ఆ ఫంక్షను. బావా ఎంత హ్యాండ్సమ్ ఉన్నాడు, ఎంత మంచిగా ఉంటాడు. వచ్చాడు, పైసలు ఉంటాయి ఈయన దగ్గర. పెద్దగానే ఎత్తనవానే, ఏ మొత్తం గ్రాండ్ కావచ్చు. ఇక నాకు ఆడపిల్లలు ఉంటే నేను చేయకపోదునా? ఒక్కడే కొడుకాయే. సరే. తప్పకుండా వస్తానే. ఏయో ఇప్పుడే తిన్నాం, అట్లా బయట వాకింగ్ చేసుకుంటా నడుస్తున్నా. సరే. లతను తీసుకొని వస్తా. ఓకేనే. సరే. ఇవేంది అప్పడుసుంది నన్ను కన్నార్పకుండా చూస్తుంది. తిన్నరా అని మీరు? తిన్నాం బావా. ఏమైంది మరి అప్పడుసుంది కన్నార్పకుండా నన్నే చూస్తున్నావు? ఏం లేదు బావా, నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావు కదా ఎవరితోటి అని చూస్తున్నా. ఏంలే, మా ఫ్రెండ్ వాళ్ళ బిడ్డది రేపు శారీ ఫంక్షన్ ఉంది, అయితే రమ్మని చెప్తుర్రు. అవునా బావా? ఎక్కడట? ఇడ మన పక్క ఫంక్షన్ హాల్లనే, ఊరి చివర ఉండదా? ఓహో, ఏంటిదండి? అదేనే, రాఘవ్ వాళ్ళ బిడ్డది రేపు సారీ ఫంక్షన్ అట. మన కుటుంబాన్ని మొత్తం రమ్మని చెప్తుండు. ఇక శ్రీను రాడు గాని నువ్వు నేను ఇద్దరం పోదాం. అరేనండి, ఫంక్షన్ హాల్లనా అయితే? అవునవును. వస్తావా రాని? అవునరా, రాని. నువ్వు కూడా రా. ఏమో అక్క, రేపు పని కోత కావచ్చు. ఏం పని కోతావు తీరా, రేపు ఒక్కరోజు ఓకు మాతోటి ఫంక్షన్ కి రా. మంచి ఆడ అన్ని పెడతారు, తినేద్దాం. ఏంది బావా, నన్ను తినడానికి రమ్మంటున్నావా? టైం పాస్ కు రాని? వస్తది గాని పోదాం. సరే పోదాం తీ. రేపు ఇక వంట చెయ్యకు, వాని మంద మీదనే చేసి తినబెట్టి పంపించేసేయి, సరేనా? ఎట్లా పోదాం? బైక్ మీదనా లేకపోతే ఎట్లా? కారు తీసుకొస్తా. కారు ఉంది కదా మా ఫ్రెండ్ది, అది తీసుకొస్తా. గీడికేనాయే వాడు మా ఇస్తాడు. రానస్తా అంటే కారు తీసుకొస్తా. వస్తా బావా. ఇక మీరు రమ్మన్నాక మళ్ళా రాకపోతే ఫీల్ గారా? మరి రావాలి. వస్తా. సరే రండి, పడుకుందాం. సరే పద. ఇంత మంచి లైఫ్ నాకుంటే ఎంత బాగుండో. బావని చూస్తా అంటే ఎంత మంచిగా అనిపిస్తాంది. నాకు కూడా ఇట్లాంటి హస్బెండ్ దొరికితే బాగుండు. ఏమాయరా, కాలేజీకు టైం అవుతుంది, తానం చెయ్యవా? నీ అవ్వ, నేను తానం చెయ్యా ఏం చెయ్యా? నేను పోనియాల కాలేజీకు. ఎందుకురా? అవునే అమ్మా, నీ అవ్వ నువ్వు ఫీజు కట్టినవా? ఆడ ఎగ్జామ్ ఫీ కట్టినవా? హాల్ టికెట్ నాకు ఇయ్యను కూడా ఇయ్యలేరు. కాలేజ్ ఫీజు కడితేనే ఆడ హాల్ టికెట్ ఇత్తరే. నీ అవ్వ అయ్యను రమ్మని ఇలా కట్టుమారు. ఇలా కట్టుతనే రేపు పొద్దుగాల పోతా, లేకపోతే పోను. అరే అత్తడు పోరా, వచ్చి రేపు కడతాడు పో. అందరు కట్టిర్రే, నేను ఒక్కనే ఉన్నా. నీ అవ్వ చెప్పుతే అర్థమైతలేదా నీకు?
చదువుకోనివే 10 మంది పెట్టయితున్నావురా. ఓ నాకు అవన్నీ చెప్పకు, అర్థమైందా? ఫీజు కట్టు, నేను కాలేజీకి పోకపోతే కొట్టు. ఏమాయే రాయబల్లు, ఏందే పేరు పెట్టి పిలుస్తావు? పేరు పెడతా ఊరు పెడతా గాని పోరనకట కాలేజీలా ఏందో ఫీజు కట్టురట, హాల్ టికెట్ ఇస్తారట, పోలేవు. పత్త పోరా. నువ్వు రోజు రేపు 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 అనుకుంటా, ఇక నువ్వు రావు. నేను పోను, ఆడ పీ కట్టత్తనే నేను పోతా. రేపేము గడ్డి వీక్తావా? ఇయ్యాలేమన్నా పని ఉన్నదా? పోలేవు. పోత తీయే, అవ్వ కొడుకు నన్ను చంపేటట్టే ఉన్నారు పోకపోతే. నువ్వు ఇయ్యాల గట్టిరా, నేను రేపు పోతా. అయ్యతోటి పోలేవురా. ఓ నేను పోను అయ్యతోటి. మీ తాతను పట్టుకొచ్చినవా అంటారా? అగ చూడు అని మాటలు చూడు. అయ్యో మరిగా పోయి గట్రా, మరి నేను రేపు పోతా. పో పో. అక్క, బావైతే మంచిగా కారు డ్రైవ్ చేస్తున్నాడు. ఆ బావకు అలవాటేరా, మంచిగానే డ్రైవ్ చేస్తాడు. ఫస్ట్ టైం అక్క నేను కారు ఎక్కడం. అయ్యో అవునా రాని? అవును బావా, ఫస్ట్ టైం మీ దయ వల్ల మీరు కారు ఎక్కించుకుంటే ఎక్కినా. అంతేగాని నాకు ఈ కారు ఎక్కడాలు అవన్నీ ఏమి తెలియదు, ఆటో బస్సు తప్ప. అయ్యో పర్లేదు లేరా. ఇక దోస్తులు, మీకు స్టోరీ ఏమన్నా అర్థమైందా? ఇక రాను రానైతే చూస్తూ ఉండండి. మరి నెక్స్ట్ పార్ట్ నుండి ఏమైతది ఏం కథ అనేది అయితే. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఇది రియల్ స్టోరీ కాబట్టి జరిగింది జరిగినట్టు చూపిస్తాము. ఇంతవరకు ఇట్లాంటి స్టోరీ మన ఛానల్లో అస్సలే రాలేదు. మొత్తం డిఫరెంట్ స్టోరీ ఇది. మొత్తం ఆ స్టోరీస్ కంటే ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ గా అండ్ డిఫరెంట్ గా ఉండబోతుందన్నమాట. మరి నెక్స్ట్ పార్ట్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.